కెనడాలో ఖలిస్తాన్ సానుభూతి పరులు మరో వివాదానికి తెరతీశారు. ఎంతవరకు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన వారు తాజాగా స్థానికులైన కెనడా వాసులనే హెచ్చరించడం ప్రారంభించారు. తమ కష్టాలకు భారతదేశమే కారణమంటూ నిందిస్తూ వచ్చిన ఖలిస్తాన్ వాదులు ఇప్పుడు స్థానికులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మీరంతా దురాక్రమణదారులు, తిరిగి ఇంగ్లాండ్, యూరప్కు వెళ్లిపోండని హెచ్చరించారు. ఇటీవల జరిగిన నగర సంకీర్తనలో పాల్గొన్న కొందరు వ్యక్తులు ఇలాంటి హెచ్చరిక చేస్తూ 2 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశారు. దీనిపై భారత నిఘా వర్గాలు స్పందిస్తూ కెనడాలో ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణమయ్యాయని అభిప్రాయపడ్డాయి. అక్కడ తగిన నిఘా లేకపోవడంతో వారు అన్ని వ్యవస్థలను అదుపు చేస్తున్నారని తెలిపాయి. భద్రంగా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చిన వారు ఇప్పుడు స్థానికులను కూడా అదే విధంగా హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. ఖలిస్తాన్ సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకుని ఇండియా ఏజెంట్లు పనిచేస్తున్నారంటూ సాక్షాత్తు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించిన దగ్గర నుంచి 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ట్రూడో ఆరోపణలను ఖండించిన భారత్ ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఐని ఆశ్రయం కల్పిస్తున్నారని ప్రత్యారోపణ చేసింది. ఖలిస్తాన్ వాదులు భారత్లో అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నుతుండటంతో పాటు కెనడాలోని హిందువులపైన దాడులు చేస్తున్నారని తెలిపింది. ప్రజాదరణ కోల్పోయిన తన పార్టీ ఎంపీ జగ్మిత్ సింగ్ ను వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో గెలిపించడానికే ట్రూడో ఖలిస్తాన్ వాదులకు మద్దతు ఇస్తున్నారని భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నాయి. కొందరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఖలిస్తాన్ సానుభూతి పరుల హత్యలో భారత్ హస్తం ఉందంటూ ఆరోపణలు చేశారని ట్రూడో గతంలో చెప్పారు. అయితే ఆ నాయకుల పేర్లు చెబితే వారి గుణగణాలతో పాటు అన్ని వివరాలు చెబుతామని నిఘా వర్గాలు అంటున్నాయి. ఉత్తర అమెరికాలో తేలిగ్గా శాశ్వత నివాస వసతి పొందే అవకాశాలున్న కెనడాలో బంగారు భవిష్యత్తు కోసం వచ్చిన తెలుగువారు సహా వేల మంది భారతీయ యువకులు దేశంలో మారుతున్న నివాస వీసా నిబంధనలు, సన్నగిల్లుతున్న ఉపాధి అవకాశాల కారణంగా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని, దీనికి తోడు ఇటీవలి కాలంలో 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తుండటంతో వీరు అగమ్యగోచర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, పార్ట్ టైం ఉద్యోగాలపై ఆశతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అప్పులు చేసి కెనడాకు రాగా మరోవైపు ఆశించిన విధంగా ఉపాధి అవకాశాలు లేక వీసా గడువు సమీపిస్తుండటంతో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా అనేక మంది మానసిక రుగ్మతలకు గురై మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈజీగా లభించే శాశ్వత నివాస వీసా, పుష్కల ఉపాధి అవకాశాల కారణంగా కొద్ది కాలం క్రితం వరకు భారతీయ విద్యార్థులకు కెనడా ఒక భూతల స్వర్గంగా మారింది. కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో దాదాపు సగం కంటే ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. టొరంటో, వాంకోవర్, మెట్రియల్, ఒట్టావాతో సహా దేశవ్యాప్తంగా ఇంటి అద్దెలు, జీవన వ్యయం పెరుగుతుండటం, ఉపాధి అవకాశాలు లేకపోవడం జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఒకవైపు ఉద్యోగాలు లేక మరోవైపు తినడానికి సరిగ్గా తిండి కూడా లేక అవస్థలు పడుతున్నామని, తమ దీనస్థితి గురించి స్వదేశంలోని తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నట్లుగా కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో అత్యధికులు ఇక్కడ క్లీనర్లు, వెయిటర్లుగా పనిచేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయడమే గొప్ప అని మురిసిపోయే పరిస్థితి దాపురించింది. నిబంధనలకు విరుద్ధంగా
20 గంటలకు మించి అడ్డదారిలో నగదు విధానం కింద పనిచేస్తే సాధారణంగా ఈ అడ్డదారిన పని ఇచ్చే పంజాబీ, గుజరాతీ, తెలుగు వాళ్లు కొందరు సగానికి సగం వేతనం తగ్గించి ఇవ్వడం, అనేక సందర్భాలలో దాన్ని కూడా ఎగ్గొడుతూ శ్రమదోపిడీ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి.